హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. అరే లాలా, నువ్వు మొన్న శుక్రవారం వచ్చావు కదా అప్డేట్స్తో, మళ్ళీ వచ్చావేంది 3 రోజుల్లో అంటే రావాల్సి వచ్చింది. ఎందుకంటే అప్డేట్స్ అలాంటివి. కొన్ని షాకింగ్ అప్డేట్స్ ఉన్నాయి, కొన్ని షేకింగ్ అప్డేట్స్ ఉన్నాయి, కొన్ని సెన్సేషనల్ అప్డేట్స్ ఉన్నాయి. ట్రిపుల్స్ మాట. అందుకే వచ్చా. ఈ అప్డేట్స్ ఇప్పటికి వచ్చి ఎవడు పోస్ట్ చేయలేదు, ఎందుకంటే గత లాస్ట్ 2 డేస్గా వచ్చిన అప్డేట్స్ ఇవి. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్. సో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను ఎక్కువ ల్యాగ్ చేయను, తెలుసు కదా. 8 నుంచి 9 నిమిషాల్లో అవ్వగొట్టేస్తా. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. దానికంటే ముందు అసలు ఏంటి దాని సమ్మరీస్ మాట్లాడుకుందాం హై లెవెల్లో, తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. మెయిన్గా సీజన్ డేట్ గురించి కొన్ని చర్చలు జరుగుతున్నాయి కదా. ఎప్పుడు లాంచ్ అవుతుంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 8, ఎప్పుడు లాంచ్ అవుతుంది అనే దానికి 95% ఒక ఫిక్స్డ్ డేట్ వచ్చింది. దాని గురించి చెప్తా. అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ బజ్ ఎవరు చేయబోతున్నారు అనే దానికి ఫస్ట్గా శివాజీ పేరు వినిపించింది కదా. ఆయన చేయకుండా ఉండడానికి 99% ఛాన్సెస్ ఉంది. మరి ఎవరా చేస్తారు అంటే దాని మీద కూడా ఒక అప్డేట్ వచ్చింది. దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. అలాగే సీజన్ ఒక 1 మంత్ నుంచి బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు కదా. కొంతమంది క్రేజీ కంటెస్టెంట్లు కదా, క్రేజీ మెంబర్లని అప్రోచ్ అయ్యారు. మనం వీళ్ళు వస్తే షోకు బాగుంటుంది, హెల్ప్ అవుతుంది అనుకున్నాం కదా. అలాంటి క్యాండిడేట్స్ కొంతమంది హ్యాండ్ లెగ్ 2 కలిపి ఇచ్చి కొట్టారు. వాళ్ళు రావట్లేదు. వాళ్ళు ఎవరో కూడా తెలుసుకుందాం. అలాగే ఈ గత 2-3 రోజులుగా కొంత క్రేజీ మెంబర్లని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఇంకా సైన్ చేయలేదు, బట్ వస్తే షో డైనమిక్స్ మారుతుంది. వాళ్ళు ఎవరు అండ్ ఇప్పుడు వరకు కన్ఫర్మ్ అయిన లిస్ట్, ఫిక్స్డ్ లిస్ట్ 99% వచ్చే లిస్టే ఎవరున్నారు విత్ ప్రూఫ్స్ చెప్పబోతున్నా. సో ఇవి హైలైట్స్. వీటి గురించి డిస్కస్ చేద్దాం సుత్తి లేకుండా. ఇంకా మీకు ముందుగా ఈ అప్డేట్లు కావాలి, అవర్లీ బేసిస్లో కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద పింగ్ చేస్తా. అక్కడికి వెళ్ళి ఫాలో కొడితే మీకు అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఎందుకంటే యూట్యూబ్లో వచ్చేసరికి ఒక 2-3 రోజులు వీడియో చేయాలని, మొత్తం అప్డేట్లు క్లిప్ చేయాలి కాబట్టి టైం పడుతుంది. అదే మీరు ఇన్స్టాగ్రామ్లో ఉన్నారంటే మొత్తం అప్డేట్స్ వెంటనే వచ్చేస్తాయి. అది మ్యాటర్. పాయింట్లోకి వెళ్ళిపోతాం లేకుండా. ఫస్ట్ లాంచ్ డేట్ 99% రాసి పెట్టుకోండి. కావాలంటే వీడియోని రికార్డ్ ఎందుకులేండి, మెమరీ వేస్ట్, సేవ్ చేసుకొని. సెప్టెంబర్ 1న 99.99% బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవబోతుంది. రీజన్స్ కూడా చెప్తా. వాళ్ళు ఈసారి రైమింగ్స్తో వెళ్ళకుండా, లైక్ సెప్టెంబర్ 8 బిగ్ బాస్ 8 అలా వెళ్ళకుండా సెప్టెంబర్ 1 ఎందుకురా వెళ్తున్నారు అంటే, బిగ్ బాస్ సీజన్స్ ఇప్పుడు వరకు సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు అన్ని సీజన్స్ వినాయక చవితి సీజన్ సెట్లోనే జరిగింది బిగ్ బాస్ హౌస్లో. 4 అది బలంగా ఒక సెంటిమెంట్ ఉంది. అండ్ దట్ టు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ 25th అయిపోద్ది. ద నెక్స్ట్ ఇమీడియట్ సండే ఉంది సెప్టెంబర్ 1. సో ఆ స్లాట్ ఖాళీగా ఉంది. అసలు యాక్చువల్గా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ 12th షూటింగ్ జరుగుతుంది. 2 weeks లేట్గాను టెలికాస్ట్ చేస్తారు కాబట్టి అది. అండ్ 9:30 నుంచి 10 to 10:30 సీరియల్, ఏదో సీరియల్ అయిపోతుంది మా టీవీలో. ఇప్పుడు 31 తారీఖున అయిపోతుంది శుక్రవారంకి. సో 1వ తారీఖుకి బలంగా ఛాన్స్ ఉంది ఆ స్లాట్. అండ్ వీళ్ళు కూడా వినాయక చవితి ముందు వస్తే వీళ్ళకి ఒక సెంటిమెంట్ కాబట్టి 99.99% సెప్టెంబర్ 1 ఫిక్స్. ఇది ఫిక్స్ అయిపోయింది మీరు. ఇది లాంచ్ డేట్ గురించి. అండ్ బిగ్ బాస్ బజ్ గురించి, బిగ్ బాస్ బజ్ హోస్ట్ ఎవరు చేయబోతున్నారంటే మనకు ముందు వినబడిన నేము శివాజీ గారు, అది కరెక్టే. బట్ ఆయనకి కొన్ని మూవీ కమిట్మెంట్స్తో పాటు పొలిటికల్ కమిట్మెంట్స్ ఉన్న వల్ల చాలా బిజీగా ఉన్నారు. సో ఆయన రాకపోవడానికి హై ఛాన్స్ ఉంది. సో ఇమీడియట్ ఛాన్స్ నేను సొల్లు లేకుండా చెప్పేస్తా, సుత్తి లేకుండా. శోభా శెట్టిని అప్రోచ్ అవుతున్నారు. శోభా శెట్టి చేయడానికి 99.9% ఛాన్స్ ఉంది. ఇది ఫ్యాక్ట్. ఇది ఇంకేం చేయలేం. మ్యాక్స్ శివాజీ గారు చేయకపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఆయన చేయకపోతే అమర్దీప్, ప్రియాంకి నేమ్లు సర్క్యులేట్ అవుతున్నాయి కదా, అది నిజం కాదు. శోభా శెట్టికి వెరీ వెరీ హై ఛాన్స్ ఉంది బిగ్ బాస్ బజ్ హోస్ట్ చేయడానికి. ఇది బజ్ డీటెయిల్స్. నెక్స్ట్ ఎక్స్ కంటెస్టెంట్లని నేను ముందు చెప్పాను కదా, ఈసారి 100% ఎక్స్ కంటెస్టెంట్లు తీసుకోవట్లేదు. సో మీరు ఆప్షన్ రూల్ అవుట్ తీసేయండి. లైక్ ఆర్జే చైతు, నైని పవన్ అని చెప్పాను కదా, ఎవరిని సెలెక్ట్ చేసుకోవట్లేదు, ఫ్రెష్ కంటెస్టెంట్స్. ఇంకోటి బిగ్ బాస్ బజ్ 2 హౌస్లు అవ్వడానికి 99.9% ఛాన్స్ ఉంది. ఫస్ట్ హౌస్ ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇమీడియట్గా సెకండ్ హౌస్ వర్క్ చేస్తారు. ఈసారి బేసిక్గా థీమ్ ఎలా అనుకుంటున్నారంటే చూడండి, 90% ఇదే జరుగుద్ది. 2 కొంపలు కట్టిన తర్వాత ఈసారి 20-22 మందిని పంపుతారు అనుకుంటున్నారు కదా, అది కూడా అవ్వట్లేదు. ఆ అప్డేట్ కూడాను. ఈసారి ఎంతమంది అనుకుంటున్నారంటే 18 మెంబర్స్ అనుకుంటున్నారు. అందులో 2 వైల్డ్ కార్డ్స్ అనుకుంటున్నారు. ఆ వైల్డ్ కార్డులో కూడా ఎవరు రావడానికి హై ఛాన్స్ ఉందో కూడా క్లియర్గా చెప్తా విత్ లాజిక్. సో బేసిక్గా ఈసారి 16 మెంబర్స్ని ఫస్ట్ డే 1 పంపుతారు. లాస్ట్ టైం సీజన్ 7 14 మెంబర్స్ని పంపారు, లైక్ 7-7. బట్ ఇంట్లోనే పార్టిషన్స్ చేశారు. ఈసారి 2 హౌస్లు పెట్టి 16 మందిని పంపుతారన్నమాట. 16 మందిని ఎలా పంపుతారు? పంపి 8 మందిని 2 హౌస్ల్లో పెడతారు. ఒక హౌస్ తెలుసు కదా, ఫుల్ ఆఫ్ లగ్జరీస్ ఉంటుంది. ఇంకో హౌస్లో ఏ లగ్జరీస్ ఉండదు, వంటగది కూడా ఉండదు. ఏం చేయాలన్నా కష్టపడి ఎర్న్ చేసుకోవాలి, సంపాదించాలి, గొడవలు ఇవన్నీ.
సో అలాగా 16 మందిని 8 మంది డివైడ్ చేసి పంపడానికి 95% ఛాన్స్ ఉంది. మిగిలిన ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో రావడానికి ఛాన్స్ ఉంది. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎవరు వస్తారో కూడా చెప్తా, ఛాన్స్ ఎవరికి ఉన్నాయో. ఇది హౌస్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ముందుగా ఒక నెల రోజుల ముందు నుంచి కొంచెం క్రేజీ నేమ్స్ వినబడ్డాయి కదా అప్రోచ్ అయ్యారని చెప్పి. అందులో కొంతమంది హ్యాండ్ ఇచ్చారు అండ్ కొంతమంది బలంగా నోరు కొడతారు కదా రారమాటీలు. ఆ లిస్ట్ చెప్తాను నేను. ఫస్ట్ కిరాక్ ఆర్పీని కన్సిడర్ చేసాం కదా మనం, ఆయన ఇంట్రెస్ట్ లేదని చెప్పాడంట. సో ఆయన రావట్లేదు. మీరు కిరాక్ ఆర్పీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే డిసప్పాయింట్ అవ్వకండి. నెక్స్ట్ యువ సామ్రాట్ రవి రావడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ శ్వేతా నాయుడు గారిని మనం లిస్టులో పెట్టుకున్నాం కదా, ఆవిడ కూడా రావట్లేదు. నెక్స్ట్ గాయత్రి గుప్తా అనే నేమ్ సర్క్యులేట్ అవుతుంది కదా, ఆమె కూడా రావట్లేదు. నెక్స్ట్ స్పై అక్క అని నేనే చెప్పాను కదా, ఆమె కూడా రావట్లేదు. రివ్యూలు చేస్తుంది ఆమె కూడా. నెక్స్ట్ విష్ణుప్రియ కూడా రావట్లేదు. వర్షిని రావట్లేదు. రాజ్ తరుణ్ రావట్లేదు. కుమారి ఆంటీ అని బరిలెక్క రావట్లేదు. ఈ 10 మెంబర్స్ 100% రావట్లేదు. కావాలంటే సేవ్ చేసుకుని పెట్టుకునేది. నెక్స్ట్ లేటెస్ట్గా అప్రోచ్ అయిన లిస్ట్ కొంచెం క్రేజీగా ఉంటుంది. గత 2 రోజులు కానీ ఈ నేమ్స్ మీకు తెలిసి ఉండదు, ఎందుకంటే 2 రోజులుగానే జరిగింది మాట అప్రోచ్మెంట్. ఫస్ట్ జ్యోతిరాజ్, ఈమె ఎవరంటే సందీప్ మాస్టర్ వైఫ్. ఈమెను అప్రోచ్ అయ్యారు. ఈమె ఆల్రెడీ హై ఛాన్స్ ఉంది, బట్ నేను 100% పెట్టట్లేదు. లేటెస్ట్గా అప్రోచ్ అయ్యారు కాబట్టి తెలుస్తుంది. ఆగస్ట్ 10th కల్లా అగ్రిమెంట్ సైన్ అయిపోవాలంట. సో ఆగస్ట్ 10th లోపు తెలిసిపోతే కొత్తగా అప్రోచ్ అయిన లిస్ట్ ఇది. నెక్స్ట్ నీలిమా గారు అని చెప్పి కౌశల్ సీజన్ 2 విన్నర్, ఆయన వైఫ్, ఈమెను కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ నరేష్ వల్ల అమర్దీప్ ఫ్రెండ్, ఈయన కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. లేటెస్ట్ అప్డేట్. యాదమరాజు గారిని కూడా మన కమీడియన్ కిరాక్ బాయ్స్లో ఉంటాడు కదా, మనోని అప్రోచ్ అవ్వడం జరిగింది. మనం రావడానికి ఛాన్స్ ఉంది. ఇందాక చెప్పాను కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఈ బాబు రావడానికి హై ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈసారి కామెడీ కేటగిరీలో నుంచి 2 వస్తున్నారు. బంచిక్ బబ్బులు 100% వస్తాడు. చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, 99% అనుకోండి. ఇంకో పర్సన్ ఈ పర్సన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పంపుతారు. ఎందుకంటే ఒకేసారి 2 కమీడియన్లు పంపరు. ఒక వీక్ 2 వీక్స్ అయ్యి ఈయన పంపడానికి ఛాన్స్ ఉంది. బిగ్ బాస్లకు ఒక సెంటిమెంట్ ఉందన్నమాట, ప్రెగ్నెన్సీ మూమెంట్లో బయట ఉంటే ఆ సెంటిమెంట్ హెల్ప్ అవుతుందని. వీళ్ళ వైఫ్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ కాబట్టి ఈయన వస్తాడు. ఆ సెంటిమెంట్ కూడా వీళ్ళు క్యాష్ చేసుకోవడం ట్రై చేస్తారు టీఆర్పీ రేటింగ్స్ కోసం. ఈయన వైల్డ్ కార్డులో రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే చెప్పాను కదా 2 కమీడియన్లు ఒకేసారి పంపలు ఇప్పటికి వచ్చి. నెక్స్ట్ నిఖిల్, ఈయన సీరియల్ యాక్టర్, కిరాక్ బాయ్స్లో కూడా ఉన్నాడు కదా, ఈయన కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. బట్ ఈయన రాకపోవచ్చు అని నా ఫీలింగ్. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈటీవీ ప్రభాకర్ గారికి సరే మళ్ళీ అడిగారంట. ఈసారి ఆయన కూడా కొంచెం ఆసక్తిగా ఉన్నారంట రావడానికి. చూడాలి మరి, వస్తే బాగుంటుంది. నెక్స్ట్ ప్రభాస్ సీని గారు, ఈయన చాలా మూవీస్లో చేశారు, ఈయన అప్రోచ్ అవ్వడం జరిగింది. లేటెస్ట్ అప్డేట్. నెక్స్ట్ కయ్యూమ్ అలీ, ఈయన అలీ తమ్ముడు, ఈయన కూడా అప్రోచ్ అయింది. ఈయన కూడా ఎందుకు వస్తాడనిపిస్తుంది. ఇది లేటెస్ట్ కంటెస్టెంట్స్ మాట, అప్రోచ్ అయిన కంటెస్టెంట్స్. నెక్స్ట్ కన్ఫర్మ్డ్ లిస్ట్ గురించి మాట్లాడుకుంటే 8 మంది ఉన్నారు. వీళ్ళు కన్ఫామ్గా 7 వస్తారు రాసి పెట్టుకుని. ఒకటి తేజస్విని గౌడ గారు, ఈమె గురించి మళ్ళీ సపరేట్ హెడ్లైన్స్ అవసరం లేదు. ఈమె వస్తున్నారని కన్ఫర్మేషన్ మీరు ఆమె వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కానీ చూస్తే అర్థమైపోద్ది. అండ్ ఆమె ఫ్యాన్ పేజెస్ చూడండి, యాక్టివేట్ అయిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు ఏ వీడియోలు పెట్టినా, ఏ బిగ్ బాస్ రిలేటెడ్ వచ్చినా కింద బోల్డ్ కామెంట్స్ తేజస్విని రిలేటెడ్ ఉన్నాయి. ఎందుకు? ఫ్యాన్ పేజెస్ ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయాయి. ఎవరు ఫ్యాన్ పేజెస్ యాక్టివేట్ అవుతాయి? వస్తున్నారని చెప్పి చిన్న స్మెల్ వస్తే చాలు యాక్టివేట్ అయిపోతాయి, అంతే. వాళ్ళు పిఆర్ అని కూడా అనొచ్చు. పిఆర్ గురించి క్లియర్గా చెప్తే చూడండి, చాలామంది రివ్యూస్ చెప్పలేదు. పిఆర్ అనేది రాంగ్ కాదు. పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్స్ని బిల్డ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళు 100% పిఆర్ టీంని పెట్టుకుంటారు. ఇది ఫ్యాక్ట్. ఎవడు నమ్మినా నమ్మకపోయినా పిఆర్ టీం లేకపోతే అంతే, వారంలో జంపు. పిఆర్ టీం వల్ల హెల్ప్ అయ్యి కొంతవరకు సస్టైనబిలిటీ ఉంటుంది. తర్వాత జనరల్ ఆడియన్స్ ఎవరికైతే ఓటేస్తారో ఆడు విన్నరో రన్నర్ అవుతారు తప్ప పిఆర్ టీం వల్ల విన్నరో రన్నర్ అవ్వరు. అప్పుడు బిగ్ బాస్ చూడవలసి లేదు. బట్ పిఆర్ టీం పెట్టుకోకుండా ఎవ్వరూ రారు. అందరూ పిఆర్ టీంలు వస్తారు. అది వాళ్ళ స్థాయి బట్టి ఉంటుంది, వాళ్ళు ఇచ్చే డబ్బులు బట్టి ఉంటుంది, ఆ పిఆర్ నెట్వర్క్స్ బట్టి ఉంటుంది. ఆ పిఆర్ నెట్వర్క్స్లో వన్ ఆఫ్ ద నెట్వర్క్ ఫ్యాన్ పేజెస్. సో ఫ్యాన్ పేజెస్ వెరీ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో తేజస్విని గారు ఫ్యాన్ పేజెస్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఇప్పటి నుంచే. కావాలంటే మీరు నా వీడియో కాదు, ఏ వీడియోకి వెళ్ళి చూడండి, మీకు 10 మెసేజ్ల్లో 5 మెసేజ్లు తేజస్విని గారు వస్తుంది. అప్పుడు అనొచ్చారు ఇండివిజువల్ ఫ్యాన్స్ ఉన్నారు కదంటే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు ఈ ఫ్యాన్ పేజెస్ కూడా యాక్టివేట్ అయిపోయి మీకు జస్ట్ కన్ఫర్మేషన్ మీరు ఏ వీడియోకి వెళ్ళి చూడండి, బిగ్ బాస్ 8 రిలేటెడ్ వీడియోస్ మీకు అర్థమైపోద్ది. సో ఈమె 100% చెప్పకూడదు కదా, 99%. నెక్స్ట్ హారిక, ఏకనాథ్ లైఫ్, ఈమె కూడా 99% వస్తారు. ఈమెకు కూడా డీసెంట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈమె కామెంట్లు కూడా మీకు అర్థమైపోతాయి. అండ్ వీళ్ళిద్దరికీ ఎలా ఉందో తెలియదు కానీ వీళ్ళిద్దరికీ ఫ్యాన్స్ పడట్లేదు. నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కడ చూసినా తేడాకి హై ఛాన్స్ ఉంది. హై ఛాన్స్ లేదు, వస్తారు. వీళ్ళు ఫ్యాన్స్ కొట్టుకు సావడానికి కూడా హై ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అంజలి పవన్ గారు, ఈమె రావడానికి కూడా ఆల్రెడీ చెప్పినట్టు 99% ఛాన్స్ ఉంది. బంచిక్ బబ్బులు కమీడియన్ కేటగిరీ నుంచి ఈయన రావడానికి ఛాన్స్ ఉంది. ఛాన్స్ కాదు, వీళ్ళందరూ కన్ఫర్మ్ లిస్ట్. నెక్స్ట్ సింగర్ సాకేత్,
బాబు వస్తాడు. రితు చౌదరి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో ఉన్నారు కదా, ఆమె దాబత్ షో కూడా హోస్ట్ చేసింది కదా, ఈమె కూడా వస్తారు. అందుకే విష్ణుప్రియ రావట్లేదు. నెక్స్ట్ యాక్ట్రెస్ సనా అని సీరియల్ యాక్టర్, మూవీస్లో కూడా చేశారు. ఈమె రాడు కూడా ఛాన్స్ ఉంది 95%. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వింధ్య విశాఖ గారు స్పోర్ట్స్ యాంకర్, మా టీవీ కేటగిరీ కాబట్టి ఈమె కూడా వస్తుంది ఈసారి. సో ఈ 8 మెంబర్స్ కన్ఫామ్. నెక్స్ట్ 50% ఇందాక చెప్పి 90% 50% ఛాన్స్ ఉన్న లిస్ట్ ఉంది. ప్రేరణ గారు, ఈమె కూడా కిరాక్ బాయ్స్ షోలో ఉన్నారు, మా టీవీకే చేస్తున్నారు, ఆమె సీరియల్ కూడా అయిపోయింది. ఈమె 50% రాడే ఛాన్స్ ఉంది. 100% అప్డేట్ వచ్చాక నెక్స్ట్ వీక్ చెప్తా. నెక్స్ట్ రవి శివతేజ్ అని చెప్పి యూట్యూబర్, ఈయన కూడా ఆ షోలోనే చేస్తున్నాడు, ఈయన 50% ఛాన్స్ ఉంది. ఆదిత్య ఓము వన్స్ అపాన్ ఏ టైం హీరో, లాహిర్లో మూవీ హీరో, ఈయన రావడానికి 50% ఛాన్స్. సయీద్ రోహన్ అబు, ఈయన ఇందాక చెప్పాం కదా లాస్ట్ వీడియోలో, మోడల్ కేటగిరీ ఉంటాడు. ఈయనకి పాప ఆసక్తి ఉంటుంది ఎవరికైనా, బట్ బిగ్ బాస్ కాల్ మోడల్ని తీసుకోవడం, ఎందుకంటే మోడల్కి కొంచెం ఫేస్ వాల్యూ బడ్జెట్ తక్కువ ఉంటుంది కాబట్టి లాస్ట్లో బిగ్ బాస్ బడ్జెట్ బట్టి తీసుకుంటారు అన్నమాట. సో అందుకే యాజ్ ఆఫ్ నా 50%, లేకపోతే 100%లో ఇద్దాం. నెక్స్ట్ వినోద్ కుమార్, పాత యాక్టర్, ఈయన 50% ఛాన్స్ ఉంది. రిచా నువ్వే కావాలి మూవీ హీరోయిన్. నెక్స్ట్ అంకిత సింహాద్రి మూవీ సెకండ్ హీరోయిన్, ఈమె రావడానికి కూడా 50%. లాస్ట్ రోహిత్ శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఉంటారు కదా, అదే 16s చాలా మూవీస్ చేశాడు, ఆ మూవీ హీరో, ఈయన కూడా అప్రోచ్ అయింది, 50% ఛాన్స్ ఉంది. ఈయన వస్తే ఆదిత్యం రాడు, ఆదిత్యం వస్తే ఈయన రాడు, ఎందుకంటే హీరో కేటగిరీ నుంచి ఒకరు వస్తారు. ఇవి లిస్ట్. ఇంకేం మిగిలింది ఇంకా? అంతే. ఈసారి మోస్ట్లీ ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది అంటే నాకు యాజ్ ఆఫ్ నో ఆ తమ్నైల్లో పెట్టినట్టు తేజస్విని గారి ఫ్యాన్స్, ఇండివిజువల్ ఫ్యాన్స్ అవని, పిఆర్ అవని, ఫ్యాన్ పేజెస్ అవని బాగా యాక్టివేట్ అయ్యి ఉన్నారు రెడీ ఇప్పటి నుంచే. వీళ్ళు ఇప్పటి నుంచే ఎలా ఉన్నారంటే షో స్టార్ట్ అయ్యాక చాలా గట్టిగా ఉంటుంది. సో ఈమెకి చాలా ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది, అమర్దీప్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఈమె కొంచెం అన్న కూడా చాలా పుష్ అవుతుంది. సో అటుపక్క వాళ్ళు కానీ సరిగ్గా తిన్నంగా ఆడకుండా ఈ సింపతి గేమ్లు వీటి మీద పడ్డారనుకోండి, ఆ వల్ల పడ్డారనుకోండి, ఈమె హై ఛాన్స్ ఉంటుంది అన్నమాట ట్రోఫీ పట్టుకెళ్ళిపోవడానికి. నేనేం జడ్జ్ చేయట్లేదు అండ్ చెప్తున్నా జరుగుతుంది. ఎందుకంటే ఈమె పిఆర్ టీము, ఈయన ఫ్యాన్ బేస్, ఈమె ఇండివిజువల్ ఫ్యాన్స్ గట్టిగా ఉన్నారన్నమాట సోషల్ మీడియాలో. కావాలంటే ప్రూఫ్ ఏ వీడియోకి వెళ్ళినా, ఏ రివ్యూ వీడియోకి వెళ్ళినా చూడండి, పేర్లు కనబడతాయి. సో మిగిలిన వాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్యాన్స్ యాక్టివేట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే లాస్ట్ టైంలో ఒకరు కాకుండా కొంచెం 4-5 గట్టిగా ఆడితే కాంపిటీషన్ బాగుంటుంది. అండ్ ఈమెనే కాదు, ఈసారి లేడీ కంటెస్టెంట్లు ఎక్కువ మందిని పుల్ చేస్తున్నారు, అందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు తేడా ట్రై చేస్తున్నారు. ఈసారి నేను పర్సనల్గా లేడీ కంటెస్టెంట్ గట్టిగా ఆడితేనే విన్ అవుతారు, ఆడి విన్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు సీజన్స్లో ఒక్కసారి కూడా వెళ్ళా, ఆ ఓటీటీ తప్ప. అది ఫ్లాప్ అయిపోవడం వల్ల ఎవరికి తెలియలేదు. అది మ్యాటర్. ఇది లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. August 1 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయిపోతుంది. ఈసారి 3 ప్రోమోలు వస్తున్నాయంట. ఫస్ట్ ప్రోమో, సెకండ్ ప్రోమో, థర్డ్ ప్రోమో. రెండో ప్రోమోలో రిలీజ్ డేట్ వేస్తారు, ఫస్ట్ ప్రోమోలో థీమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మూడో ప్రోమో చిన్నదే ఉంటుంది. ఇంకేంటి, నెక్స్ట్ ప్రోమో డైరెక్షన్ డిపార్ట్మెంట్ మారిపోయింది. ఇంతకుముందు మన హనుమాన్ మూవీ డైరెక్టర్ అని పేరు గుర్తు ప్రశాంత్ వర్మ చేశాడు 6కి 7కి, ఈసారి పర్సన్ మారాడు. సో ప్రోమో ఎలా వస్తుందో చూడాలి. ప్రోమో అయితే నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది. రిలీజ్ డేట్ మనకు ఇంకో 2 వీక్స్లో చెప్పేస్తారు. బట్ చెప్తున్నా కదా 99% సెప్టెంబర్ 1. మీకు మిగిలిన అప్డేట్స్ ఇంకా త్వరగా కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద పోస్ట్ చేస్తా, ఫాలో చేస్తే నీట్గా అప్డేట్స్ అన్నీ వచ్చేస్తాయి. మన ఛానల్ లాస్ట్ ఇయరే పెట్టాం, ఇప్పుడు మెల్లిమెల్లిగా పాకుతున్న స్టేజ్లో ఉంది. దాన్ని కొంచెం నడిపించాలంటే మీరు కొంచెం సెరిలాక్స్ ఫారెక్స్ పెడితే బేబీ కొంచెం పాకడం నుంచి నడడం స్టార్ట్ చేస్తుంది. సెరిలాక్స్ అంటే లైక్, షేరు, కామెంటు, వీలుంటే సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్ అందరికీ వెళ్తుంది. ఎందుకంటే మన ఛానల్లో ఇక నుంచి మొత్తం బిగ్ బాస్ రిలేటెడ్ అనాలిసిస్ వీడియోస్, లైవ్ అప్డేట్స్ అన్నీ చెత్తా చెదరం, ఎవ్రీథింగ్ రిలేటెడ్ బిగ్ బాస్ ఆనెస్ట్గా, ఫిల్టర్లెస్గా, అన్బయాస్డ్గా ఉండబోతుంది. ఎవడో ఏదో అనుకుంటాడు, ఆ పిఆర్ ఏదో అనుకుంటాడు, ఈ పిఆర్ ఏమనుకుంటాడు అని కాకుండా నాకు అనిపించింది డైలీ బేసిస్లో చెప్తా. అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.